ప్రభంజనం. ప్రకాశం జిల్లా చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో సాధారణ విద్యార్థులను ఐఐటి ర్యాంకర్స్ గా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో శ్రీ సరస్వతి రికార్డ్ బ్రేకింగ్ రిజల్ట్స్ 1891, 3030, 3732, 3390, 4142, 4392, 5120, 5671, 5679, 5817, 7214, 9982, 15935 ఇలా 13 మంది విద్యార్థులు భారతదేశంలోనే ప్రతిష్టాత్మక కాలేజీలైన ఐఐటీలలో సీట్లు సాధించడం మా అనుభవజ్ఞులైన సీనియర్ ఫ్యాకల్టీ మరియు బెస్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్ యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి. భారతదేశంలోనే ప్రాముఖ్యత కలిగిన బిట్సాట్ 2026లో కూడా 227, 219, 215, 198, 180, 179 మార్కులతో తిరుగులేని ఫలితాలు. సరస్వతి అంటే ఐఐటి ర్యాంకర్స్ అనే పేరుకు తగ్గట్టుగా ప్రకాశం జిల్లా గర్వించదగ్గ ఫలితాలు మరెన్నో అందించగలమనే దృఢ సంకల్పంతో ఐఐటి కాలేజీల్లో మీ పిల్లలను చదివించాలనే తల్లిదండ్రులకి శ్రీ సరస్వతి విద్యా సంస్థల తరఫున పూర్తి నమ్మకమే ఈ అద్భుతమైన రిజల్ట్స్. వివరాలకు సంప్రదించండి శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు, చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు. కాంటాక్ట్ 9176162696, 8143668888. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా నాగులపుల్పాడు మండలం చేర్వానపుల్పాడు గ్రామంలో వ్యవసాయానికి అవసరమైన నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు పంట కాలువల మరమ్మత్తు పనులను సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బేని విజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సొంత నిధులతో పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామ నాయకులు ఆల నాగార్జునను ఈ సందర్భంగా వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, గట్లు బలోపేతం, నీటి ప్రవాహానికి ఆటంకం ఉన్న అడ్డంకుల తొలగింపు వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల ద్వారా సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరి రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలువల పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుబడే అవకాశం ఉందని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి జోసెఫ్ కుమార్, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి చంద్రశేఖర్ నాయుడు, ఎంఆర్ఓ ప్రవీణ్, ఎంపీడీఓ సురేష్, డ్వామా ఏపీడీ రవికుమార్, ఏపీఓ రవి, మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్, నాయకులు ఆల నాగార్జున, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆల సాంబశివరావు, మాజీ సర్పంచ్ మురళి, క్లస్టర్ ఇన్ఛార్జి ఈదర నాని, కో క్లస్టర్ ఈదర రాజా, పోలవరపు శ్రీకాంత్, పరిటాల రఘు మరియు అధికారులు, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు, సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై చంద్రన్న, జై జై చంద్రన్న. ఈ ఛానల్స్ ఉన్నాయి, చెరువులకి నీరు వస్తే ఆ ఛానల్స్ అన్ని మనం క్లియర్ చేసుకుంటే
చెరువులలో నీళ్లు ఉంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరుగుతుంది, రైతులకి రైతు కూలీలకి అందరికీ బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాము పెట్టారు. ఈ ప్రోగ్రాము మన కాన్స్టిట్యున్సీలో చేర్నుపల్పాడులో స్టార్ట్ కావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. పీడీ గారు కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చేర్నుపల్పాడు గ్రామంలో ఇది చేస్తే బాగుంటుందని వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చారు. మనందరికీ తెలుసు, పోయిన వర్షాలు వచ్చినప్పుడు చదలవాడ గ్రామంలో ఆ ట్యాంక్ ఫిల్ అయిపోయి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ కాలువ సరిగా ఉండుంటే ఆ నీళ్ళన్నీ ఈ గుల్లకమ్మల్లోకి వెళ్ళాయి. సో ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం పెట్టింది కాబట్టి ఇటు రైతులకి దీనివల్ల లాభం ఉంటుంది. అదేవిధంగా రైతు కూలీలకి ఈ ఉపాధి హామీ పనులలో సింపుల్గా ఉంటుంది. సో ఏంటిదంటే ఈరోజు మన డోనర్స్ ఇక్కడ ఉన్న నాయకులు, నాగార్జున ఇతర నాయకులు అందరూ డోనర్స్ పెట్టి పెద్ద పెద్ద చెట్లు, మనము చేయలేని చెట్లు మిషన్ ద్వారా తీసి దాని తర్వాత ఉపాధి హామీ పథకంలో వీటన్ని చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు సమానంగా ముందుకెళ్లాలా, ఇటు రైతులు ఇటు రైతు కూలీలు అందరూ లాభపడాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ఆర్డీఓ గారు, ఎస్సీ ఇరిగేషన్, పీడీ, డిఆర్డీఏ, తహసీల్దార్ గారు, ఎన్డీఓ గారు, మనోజు, ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా అర్హులైన వారికి ప్రభుత్వము, మేము పార్టీలు అతీతంగా అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వదలుచుకున్నాం. ఏంటి పెన్షన్ కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి అర్హులైన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కాన్స్టిట్యున్సీలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మీకు తెలుసో తెలియదు కానీ ఏదో హాస్పిటల్ బిల్లు ఉంటే వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా, అది మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు 13 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చాం. సో ఎవరు అర్హులై ఉంటే, అంటే అర్హులై అంటే కాదు, ఏదైనా ఇబ్బందుల్లో హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా మా దగ్గరకు వస్తే మా వంతు సహాయం పార్టీలు అతీతంగా మేము చేస్తామని ఇంకొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. చెరువుల అనుసంధానం అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకుని ప్రతి ఒక్క ఛానల్ కూడా క్లియర్గా చెరువు దగ్గరికి వెళ్ళేలాగా, దాని ద్వారా ఏమవుతుందంటే వర్షం నీరు అంతా కూడా ఈ చేల్లో నుంచి వచ్చినట్టు వాటరు, బయట నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఒక కెనాల్లోకి వచ్చి ఆ కెనాల్ నుంచి స్ట్రైట్గా మనకి చెరువులోకి వెళ్ళిపోతుంది. చెరువులోకి ఎప్పుడైతే వెళ్ళిందో వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది. దాని ద్వారా గ్రౌండ్లోకి, భూగర్భాలకి వాటర్ వెళ్తుంది. దాని ద్వారా మనం తర్వాత ఎద్దడిలో వాటర్ ఎద్దడి వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. మన జిల్లాలో కూడా సుమారు 2000 పైచీలకు వర్క్స్ అన్ని కూడా మనం ఇక్కడ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ కెనాల్స్ అన్ని డీసిల్టింగ్ చేయడం, తర్వాత చెరువుల్లో ఉన్నటువంటి డీసిల్టింగ్ అంతా తీయడం, మట్టి అంతా తీసి దాంట్లో కెపాసిటీ పెంచడం. సో 4-5 చెరువులు కనుక ఒకే లైన్లో ఉంటే కనుక వాటన్నిటిని కూడా అనుసంధానం చేసి కలపడం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జరుగుతుంది. సో దీనికి సంబంధించి నరేగా వర్క్స్ అంటే కనుక మనందరం వెళ్ళి పొద్దున్నే వర్క్ చేస్తూ ఉంటాము. కానీ మనం చేసినప్పుడు ఈ చిల్ల చెట్ల, మన తుమ్మ చెట్లు, ఇట్లాంటి చెట్లన్నీ కూడా పెరిగిపోవడం వల్ల మనం పని చేసుకోవడానికి అవకాశం లేదు. సో దీనికోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి వారు ఒక పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు కూడా తలో సాయం చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారో దాన్ని ఆ హెల్ప్ను ఉపయోగించుకొని మీరు ఈ చిల్ల చెట్లు ఇలాంటివన్నీ కూడా తీయమని చెప్పేసి వారు పిలిపివ్వడంతో అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేస్, అంత తర్వాత మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈ రకమైనటువంటి సహాయం చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో విజయ్ కుమార్ గారు యొక్క పిలుపు మేరకు మన ఆళ్ల నాగార్జున గారు ముందుకు వచ్చి వారు సుమారు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్, అంటే 4.5 కిలోమీటర్స్ వరకు కూడా, అంటే 4.5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఈ ఛానల్ అంతా, ఈ ఛానల్లో ఉన్నటువంటి చిల్ల చెట్లన్నీ కూడా తొలగించడానికి వారు ముందుకు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా వారిని అందరూ కూడా అభినందిస్తున్నాం. ఈరోజు చీర్వానుపల్పాడు గ్రామంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు హాజరై
ఈరోజు ముఖ్యంగా మన జలధార జలహారతి ప్రోగ్రాంలో ప్రధాన అంశం ఏంటంటే చెరువులను నీటితో నింపడం, అలాగే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడం, ప్రతి వర్షపు నీటిని కూడా చెరువుల్లోకి వెళ్ళేటట్టు కాలువలను శుభ్రం చేసుకోవటం, ఈ లక్ష్యాలతోటి ఈ జలధార జలహారతి కార్యక్రమం ముందు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు విశేషం ఏంటంటే ఈ చీర్వానుపులపాడు గ్రామంలో వేతనదారులు, మన వేసేకర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ వేతనదారులు, వారందరూ కూడా గత నెల 15 రోజుల నుంచి దాదాపు గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఫీడర్ ఛానల్స్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు మన వేతనదారులు అందరూ కూడా, సార్ మాకు ఒక 5-6 కాలువలు మేము పనిచేయడానికి అవకాశం లేకుండా పోయింది, అక్కడ కంప దట్టంగా ఉంది, మా వల్ల కావట్లేదని చెప్పినప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదించాను. వారు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఆల నాగార్జున అలాగే వారి మిత్రులు ముందుకొచ్చి ఆ కంప తీయడానికి ముందుకొచ్చారు. సో తద్వారా ఒక 5-6 కిలోమీటర్లు ఈ కంప కనుక మనం కాలువలో కంప తొలగించినట్లయితే ఆ తర్వాత ఉపాధి హామీ వేతనదారులు ఆ కాలువలను శుభ్రం చేసుకొని, ఈ కాలువలో శుభ్రం చేయడం ద్వారా వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ముఖ్యంగా చదలవాడలో ఉన్నటువంటి రామన్న చెరువు వలన ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1000 ఎకరాలు 2000 ఎకరాల పొలాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. అలా నీట మునగకుండా ఈ కాలువలు కనుక శుభ్రం చేసుకున్నట్లయితే వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు గుళ్ళకంలోకి సాఫీగా ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాగని ఇంకొక 2 కాలువలు, ముఖ్యంగా అవి చెరువులకు నీళ్లు తీసుకెళ్లే కాలువలు, అవి మన కంప చెట్లు తొలగించి తర్వాత వేతనదారుల ద్వారా మనం పనిచేయించుకున్నట్లయితే చెరువులను కూడా ఇక్కడ ఉన్నటువంటి రామన్న చెరువు, ఉప్పలపాడులో ఉన్నటువంటి రామన్న చెరువు, అలాగే అక్కడ ఉన్నటువంటి పాత ఉప్పలపాడులో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చెరువు, ఇవన్నీ కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ రామన్న చెరువు నింపిన ద్వారా వచ్చే నీళ్లు అలుగు అమ్మనబ్రోల్ చెరువు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3-4 గ్రామాలు ప్రయోజనం కలిగేదానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకి స్థానికంగా ఉండేటటువంటి నాయకులు ముందుకొచ్చి మరి ఈరోజు ఈ కాలువలలో ఉన్నటువంటి చిల్ల చెట్లు, కంప చెట్లు కూడా తొలగించేదానికి మిషన్ ద్వారా చర్యలు ప్రారంభమైనవి. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జలధార జలహారతిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో ఈ కాలువలన్నింటినీ కూడా మిషన్లతోటి శుభ్రం చేసి తర్వాత వేతనదారులతోటి ఆ కాలువలన్నింటినీ కూడా డీసిల్టింగ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇది మన జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో జలధార జలహారతి పనులకి ఇది ఒక శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు. మరి ఈ 4 రోజులు కూడా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజల భాగస్వామ్యంతో, స్థానిక నాయకుల సహకారంతో ఈ కాలువలు, ఫీడర్ ఛానల్స్, వాగులు, వంకలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని రేపు వర్షాలు రాగానే చెరువులన్నీ కూడా నింపేదానికి, అలాగే భూగర్భ జలాలు పెంపొందించేదానికి మా డ్వామా, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, మేము 3 డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి ఈ జలధార జలహారతిని ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ఆల నాగార్జున, మా చీర్వానుపులపాడు గ్రామం. మా విలేజ్లో ఉపాధి పని చేసుకోవడానికి వీలు లేకుండా పెద్ద పెద్ద కాలువలు మొత్తం చెట్లు వీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ కంపను మొత్తాన్ని తొలగించే ప్రోగ్రాము మేము తొలగించాలని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు పీడీ గారికి రెఫర్ చేశాడు. పీడీ గారు సొంతగా మా విలేజ్ 1-2 సార్లు వచ్చి ఈ కాలువలు మొత్తం చూసి దీన్ని ఖచ్చితంగా చేపిద్దామని చెప్పి బాధ్యత తీసుకొని మాకు ఇట్లా చేపిద్దామని మాకు గైడెన్స్ ఇచ్చాడు. వాళ్ళ గైడెన్స్ మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈరోజు ఈ కాలువల్లో ఉన్న కంపంతా తొలగించి, ఆ కంప తొలగించిన తర్వాత ఉపాధి పనులు చేపించే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ కాలువలు మొత్తం నీట్గా చేయటం వల్ల రైతులకి కానీ, కాలువలో నీరు చెరువులు నింపుకోవడానికి కానీ అన్నిటికీ బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయి. విద్యారంగంలో విలువల రారాజు విజయవాడ వారి శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించబడిన ఎంపీసీ ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఏపీఈఏపీ సెట్, బైపీసీ నీట్, ఎంఈసీ సిపిటి. మా ప్రత్యేకతలు: ఐఐటి, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ అండ్ ఈఏపీ సెట్ పరీక్షల కొరకు జాతీయ స్థాయిలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపకులచే విద్యా బోధన, సీనియర్ లెక్చరర్స్ చే స్టడీ అవర్స్ నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన స్టడీ అవర్స్ అండ్ రివిజన్స్ జరుగును. ప్రతి వారము వీకెండ్ టెస్ట్ అండ్ కుములేటివ్ టెస్ట్ నిర్వహించుట. స్లో లెర్నర్స్ పై ప్రత్యేక శ్రద్ధ. ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ కలవు. ఐఐటి క్లాస్ కి 30 మంది, జేఈ మెయిన్స్ కి 40 మంది, ఈఏపీ సెట్ కి 50 మంది విద్యార్థులు కలిగిన తరగతి గదులు నిర్వహించుట. బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి కలదు. డే స్కాలర్స్ కు బస్సు సౌకర్యం కలదు. శ్రీ గౌతమ్ జూనియర్ కాలేజ్, బాలుర క్యాంపస్, గాయత్రి మందిరం ఎదురు, మంగమూర్ రోడ్, ఒంగోలు.
బాలికల క్యాంపస్ బృందావన్ నగర్, అంజయ్ రోడ్, ఒంగోలు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెల్ 8328258722, 73068 81966, 96761 77136, 88970 21111. చదివే మా ఆయుధం, విజయం మా లక్ష్యం.